శివాయ గురవే నమః. 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 తత్వమసి మహావాక్యంలో తత్వం పదాలకు ఈశ్వరుడు జీవుడే ఇవి స్థూలంగా కనిపించే అర్థాలు. ఈశ్వరునికి సర్వజ్ఞత్వము, పరోక్షత్వము, పరేశత్వము లక్షణాలైతే ఇదంతా అయిపోయింది. కర్తృత్వ భోక్తృత్వాలు, సుఖం దుఃఖం జీవుని లక్షణాలు. నేను శబ్దం యొక్క అర్థంగా, నా ఆలోచనగా అంతఃకరణంలో చైతన్యం ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. త్వం పదం స్థూలంగా చూపించే అర్థం ఇదే, నువ్వు అనేది. ఆ నువ్వు అంటే ఎవరికి వాళ్ళు అనుకున్నప్పుడు నేను, వాడు నేను, నా గోల, ఇవే ఆలోచన అన్నా అదే అది. కాబట్టి త్వం అంటే నువ్వు అని ఒకళ్ళు చూపించినప్పుడు నేను అని మీరు ఎలా అంటారో అదే. ఇది స్థూలంగా కనపడే. కాబట్టి ఇక్కడ అంతరంగంలో అంటే నేను అన్న స్ఫురణ చైతన్యం ఉన్నప్పుడు అదే. ఎప్పుడైతే ఈ నేను అంటాడో వాడు బాహ్యంగా ఉండే సుఖదుఖాలను కూడా అనుభవిస్తూ ఉంటాడు. ఈ చైతన్యం ఉన్నప్పుడే ఆ నేను అనే దానికి ఉనికి. చైతన్యం లేనప్పుడు వాడు నేను అనలేడు. ఆ ఉనికే లేదు వాడికి. కాబట్టి ఆ చైతన్యము ని గుర్తించి చైతన్యంలాగా ఉండిపోతే వాడు బ్రహ్మాండ స్వరూపుడు అవుతాడు. అలా కాకుండా కేవలం ఉనికికి పరిమితం అవుతే ఆ ఉనికి అనేది ఎప్పుడో ఒకప్పుడు లేకుండానే పోతుంది. పగలు వెలుతురు వచ్చినప్పుడు సూర్యుడు ఉన్నాడన్న ఉనికి, చీకటి పడగానే అతడు లేడు అన్న, నీకు మాత్రమే లేడు, అతను ఎక్కడో ఉన్నాడు, అదంతా అనవసరమైన విషయాలు. కాబట్టి ఈ ఉనికి ఎప్పుడున్నది? చైతన్యంలో ఉన్న అంటే దాని యొక్క ఒక ప్రకాశం మనకు కనపడినప్పుడు ఉన్నది అని నీకు తెలియబడుతోంది. అలాగే చీకటైనా అలాగే నీలో ఆ చైతన్యం అనేది ఉండటం వలననే నేనున్నాను, నేను చూస్తున్నాను, ఇలాంటి నేనుకి ఒక ఉనికి, ఒక ఆలంబన. ఈ చైతన్యం అనేది ఆలంబన. ఆ చైతన్యం అనేది లేకపోతే వాడు నేను అనలేడు, ఏది చేయలేడు. నేను అన్నదే లేదు అసలు. ఇది అందరికీ తెలిసిన పరమ స్పష్టమైన దృఢమైన అనుభవం. అంటే చైతన్యమే మూల కారణం నేను అనేదానికి. ఇందులో సందేహం ఏం లేదు. బతికున్న ప్రతివాడికి అదే. కాకపోతే లోపల గుండె కొట్టుకుంటుంది, అదేదో ఊపిరాడుతోంది. ఇవి వాడి యొక్క కారణాలు. అమ్మాయి నా గుండె కొట్టుకుంటోంది, నేను బతికే ఉన్నానంటాడు. ఊపిరి ఆడుతోంది కాబట్టి పర్వాలేదని. అయితే అద్వైతం తెలిసిన వాడు ఈ యొక్క ఉనికికి ప్రబలమైన కారణం, ఆలంబన కేవలము ఆ బ్రహ్మమే. అంటే ఆ చైతన్యమే. అది నీలో ఉంది కాబట్టి దాన్ని చైతన్యం. నువ్వు కదలిక నీలో ఉంది కాబట్టి. ఆకు కదులుతోందంటే గాలి వీస్తోందని నువ్వు ఎలా అంటున్నావో గాలి నీకు కనపడదు. ఒక ఆకు కదిలినప్పుడో లేదా నీకు స్పర్శ తెలిసినప్పుడో గాలి వీచింది అని అంటావు. అదే విధంగా నీలో కదలిక ఎప్పుడైతే అంటే కనపడుతుందో నీ యొక్క ఇంద్రియాలు ఏవైతే చలనం కలుగుతున్నాయో అప్పుడు నీలో ఆ యొక్క చైతన్యం ఉన్నదని నీకు విడిగా చెప్పక్కర్లేదు. అదే దృఢమైనది. ఇంకా దానికి మించిన దృఢమైన ఆధారము ఇంకోటి నీకు ఎవరు చూపించలేదు. కాబట్టి అద్వైతం తెలిసిన వాడికి ఉన్నది బ్రహ్మమే, నీలో చైతన్యంగా ఉంది, జీవుడుగా ఉంది. ఇలా రకరకాల పేర్లతోటి అంటే ఒక బోధకి అవసరమైన
పదాలతో అది నీకు తెలియబడుతుంది. బాహ్యంలో ఇలా తెలియబడుతుంది. ఎప్పుడైతే నీకు దృఢంగా అనుభవం కలిగిందో, తెలిసిందో కాదు అనుభవం కలిగిందో, పలు రకాలుగా నీకు అనుభవం కలిగింది ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మంకి అన్యమైన పదార్థం అసలు లేనే లేదు అన్న దృఢ అనుభవం నీకు కలిగిన తరువాత నీవు ఆ విధంగానే ఉండాలి తప్ప వేరుగా ఉంటే అది నీకే నష్టం. ఎందుకంటే ఈ ఉనికి నీవు కోల్పోక తప్పదు. నీలోని చైతన్యము ఎలా అయితే సూర్యుడు కాల నియమాన్ని బట్టి ఆ పగలు రావటం రాత్రికి నీకు కనపడకుండటం జరుగుతోందో, ఇది నీకు ప్రబల సాక్ష్యం. కాల పరిమితి అవగానే ఆయన వెళ్ళిపోతాడు. ఆయన ఉండడు, ఉన్నాడు ఎక్కడో ఉంటాడు, నీకు కనపడడు. అలాగే చంద్రుడైనా అంతే. అంటే ఆ కాల నియమం ఉన్నది వాటికి. అలాగే నీ యొక్క ఈ నేను అనే ఉనికికి కూడా కాల పరిమితి ఉన్నది. అది ఎప్పుడు నీలోంచి నిష్క్రమిస్తుందో నీవు చెప్పలేవు. కేవలం బ్రహ్మనీయత అది అంతే. కాబట్టి ఇక్కడ శంకరులు కానీ వశిష్ఠుల వారు కానీ ఎవరైనా కూడా జ్ఞానులు అంటే బ్రహ్మజ్ఞానులు లేదా అనుభవం పొందినవారు, తాను అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉన్నవారు, ఒరే నీ కాలనేమి ఉందిరా, కాల పరిమితి ఉన్నది. ఆ కాల పరిమితి లోపల ఇప్పుడు నీకు ఏదైతే అనుభవపూర్వకంగా తెలిసిందో ఉన్నది ఆ పరబ్రహ్మ చైతన్యమే అని నీవు ఆ విధంగా ఉండు. ఎందుకు వచ్చిన ద్వేషాలు, ఎందుకు వచ్చిన కోపాలు, ఎందుకు ఈ ఆవేశాలు, లేనిపోనివన్నీ దేనికి? కాబట్టి నీవు ఈ పరబ్రహ్మం ఎలా అయితే సాక్షిగా ఉంటుందో అన్నిటికీ సాక్షిగానే ఉంది. దేనికి అది రియాక్ట్ అవ్వట్లేదు అనేది కూడా మీకు అనుభవమే. ఆ విధంగా కనుక నీవు ఉండగలిగినప్పుడు పరమానందం నీ సొంతం అవుతుంది. ఎందుకంటే ఆ బ్రహ్మంలో ఆ చైతన్యంలో అంతటా వ్యాపించిన దగ్గర ఆనందం, ఒక సుఖ అనుభూతి తప్ప వేరేది లేదురా. కాబట్టి నీవు ఆ విధంగా ఆ యొక్క బ్రహ్మానుభూతిలో ఉండు. సర్వము బ్రహ్మమే అయినప్పుడు అంటే చేసేది, చేయించేది, చెయ్యబడేది అంటే సర్వము ఆ బ్రహ్మము యొక్క నియతి ప్రకారమే జరుగుతాయి. అందులో ఏమాత్రము సందేహం లేదు. నీవు అనుకున్న ఆ బాహ్యమైన బ్రహ్మ విష్ణు శివులు అన్నా కూడా వాళ్ళని నియమించింది ఈయనే, నీ రాతలు రాయించింది ఈయనే. ఇవన్నీ కూడా నీకు తెలిసిందే. పోనీ బ్రహ్మే రాశాడు అనుకుందాం, ఆ బ్రహ్మకు మించిన శక్తి నీలో లేదు కదా. లేనప్పుడు ఎందుకు వచ్చిన ఈ తాపత్రయాలు ఇవి? అలా అని ఏదో చేయమనట్లే, నీకు విధించబడిన ధర్మం నువ్వు చేయి. భార్యగా నీ ధర్మం ఏమిటి, తల్లిగా నీ ధర్మం ఏమిటి, కోడలిగా నీ అలా అంటే ఒక జీవుడు బాహ్య ప్రపంచంలో ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో రకరకాల బంధుత్వాలతోటి వ్యవహరిస్తున్నాడు వాడు, అందులో సందేహం లేదు. ఆ రకరకాల బంధుత్వాలతో వాడు వ్యవహరిస్తున్నప్పుడు వాడికి రకరకాలైన అనుభవాలు అంటే ఈ సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి. ఎందువల్ల? అక్కడ ధర్మాన్ని ఆచరించకపోవటం వల్ల. అందులో ఏమాత్రము సందేహం, వాడు ధర్మం ఆచరిస్తే వాడికి ఎప్పుడు కూడా దుఃఖం అనేది కలగదు. ధర్మహాని జరిగినప్పుడే గ్లానిర్భవతి భారత అని నేను అప్పుడే వస్తానన్నాడు. అంటే అది బాగా బియాండ్ అయింది. ఇక్కడ ఆయన రావడానికి నువ్వు ఆయన తలుచుకుంటేగా, నువ్వు ధర్మంగా ఉండు, నీ దగ్గరికి వస్తాడు. నీకు ఎటువంటి దుఃఖము లేకుండా, క్లేశం అనేది లేకుండా, అలాంటి వాటన్నిటిని ఆయనకైతే సమర్థత ఉంది నీ నుంచి దూరం చేయగలుగుతా. ఆయనకు మాత్రమే సమర్థత ఉంది నీకు కేవలం సుఖాన్ని, ఆనందం అంటే బాహ్య ప్రపంచంలో నీ గృహస్థాశ్రమంలో నీకు ఏదైనా ఇవ్వగలిగే కెపాసిటీ ఆయనకి మాత్రమే. నీ సహజంగా ఉండు. రమణ మహర్షి చెప్పినప్పుడు ఆ చెప్పిన విధంగా నీ సహజత్వంతో ఉండు. నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు. మొదట ధర్మం, ధర్మమే పరమాత్మ. అర్జునుడి దగ్గర ధర్మం ఉంది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అతని పక్షం వహించాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు నేను దేవుణ్ణని రాలా, నేనే పరబ్రహ్మను, నేను పరమాత్మని అని వచ్చాడు. ఆ విధంగా ఎన్నో చేసి చూపించాడు. అసాధ్యమైనది లేదు పరమాత్మకు అనేది చేసి చూపించాడు. ఆ సాక్షిగా ఉంటే
ఒక జీవుడిగానే పుట్టాడు అతను, కానీ చెప్పాడు, సాక్షిగానే ఉన్నాడు. ఏది చెయ్యాలో అతని చేత చేయించనంటాడు. అంటే ఆ కెపాసిటీ ఎలా వచ్చింది ఒక దేహానికి? పరిమితమైన దేహం పొందినవాడు సాక్షిగా ఉంటే అపరిమితమైన ఆ శక్తి అతనికి ఎలా లభ్యమైంది ఆయన చూపించారు. రాముల వారు కూడా జీవుడుగానే పుట్టాడు. వశిష్ఠుల వారు బోధ చేసిన తర్వాత సాక్షిగా ఉన్నాడు కాబట్టి అక్కడ అంత యుద్ధం చేసి గెలవగలిగాడు. అతనికి వానరులను పంపించడం ఇవన్నీ బ్రహ్మనీతిలో జరిగింది. మనం అది రామాయణం అన్నాం కాబట్టి అది ఆల్రెడీ అవునా, ఆల్రెడీ ఆ బ్రహ్మనీయతే మరి. ఆ బ్రహ్మం పంపించాడా లేదు, ఇతను సాక్షిగానే ఉన్నాడు. అంతేగాని అక్కడ ఏమి అతను మీరు అన్నట్టుగా రాముడు దేవుడు అని అక్కడ దేవుడు లాగా అతను ప్రవర్తించలేదు. కేవలం ఒక జీవుడుగానే ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. బ్రహ్మ ఉపదేశం జరిగిందిగా, అంటే ఆ యొక్క అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉన్నాడు కాబట్టి భర్త ధర్మంగా భార్యను వెతకడానికి బయలుదేరాడు. మరి అతనికి అన్ని అనుకూలంగా జటాయు అనండి, ఇంకోటనండి అవన్నీ బ్రహ్మనీయతే, అందులో సందేహం లేదు. కానీ అతనికి అనుకూలంగా జరిగాయా లేదా, అతని అన్వేషణకి దోహదపడ్డాయి. ఎక్కడ అతను తన యొక్క అంటే అపరిమిత తత్వాన్ని అతను వాడుకోవాల్సిన అవసరమైంది. అపరిమిత తత్వం అంటేనే అది అతనికి అన్ని అనుకూలంగా లోకానికి చూడ్డానికి మామూలు మనిషిగా కనపడినా ఆ రోజుల్లో అందరూ అతన్ని మామూలు వాడే అనుకున్నారు, అతన్ని దేవుడు అనలేదు. మంచితనం వల్ల రాముడు వెళ్ళిపోతాను అంటే ప్రజలు దుఃఖించారు, అంతే తప్ప అక్కడ దేవుడు వెళ్ళిపోతున్నాడని ఏడవలేదు. ఇప్పుడు ఆ గుహుడు కూడా బాల్య స్నేహితుడు అనేది తప్ప అక్కడ ఆయన దేవుడని ఆయనకు తెలియదు. ఆ స్నేహము ఆ మంచితనం వల్ల. అంటే ఆ మంచితనం అంటే ఏంటి? సర్వుల పట్ల తన ధర్మాన్ని చూపించాడు. నీవు కూడా సర్వుల పట్ల ధర్మాన్ని చూపించు, ప్రేమగా ఉండు, ఎవరొద్దన్నారు? ఆ ప్రేమే నీకు రక్ష ఎప్పుడైనా సరే. అది పిల్లల పట్ల, పెద్దల పట్ల, ఎవరి పట్ల అయితే ఏమిటి, నీ ధర్మం అది. ఎక్కడ కోప్పడాలో అక్కడ కోప్పడు, ఎక్కడ ద్వేషించాలో అక్కడ ద్వేషించు. ఆ క్షణికంగా ఉండాలి. ద్వేషించడం అంటే జన్మంతా ద్వేషించటం కాదు. మనసులో ఒకటి పెట్టుకున్నారనుకోండి, మీకు సంతోషం ఎలా లభిస్తుంది? ఏం తప్పించదు. ఇష్టం లేదు తినాల్సి వచ్చినప్పుడు ఇష్టంగా తినగలరా? తప్పదు కాబట్టి తింటారు, అంతేగాని ఆనందంగా ఎవడు తినడు. అదే విధంగా నీ మనసులో గనక నీవు ఏవైనా సరే ఒకరి పట్ల, ఒక వస్తువు పట్ల, దేని పట్ల అయినా సరే ఒక భావాన్ని నువ్వు పెట్టుకున్నప్పుడు నువ్వు పూర్ణ ఆనందాన్ని పొందవు. అందుకే నిన్న చెప్పినట్టు పరమాత్మ ఇచ్చిన డబ్బు దానికోసం వెంపర్లాట దేనికి? అలా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టమని కాదు. ఎక్కడ అవసరం అక్కడ దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అవసరం లేని చోట? అంటే ఈ విధంగా ఆ యొక్క చైతన్య యొక్క శక్తిని మనం ఎక్కడికో కూడా వెళ్ళక్కర్లేవి. రామాయణాలు మహాభారతాలు చదివిన ఆ పరిమిత తత్వం అపరిమిత తత్వము ఆ సూక్ష్మం అర్థమవుతుంది. సూక్ష్మాలే అర్థం చేసుకోమని చెప్పారు. కాబట్టి సూక్ష్మం తప్పకుండా ఈ నేరుగా గుర్తించబడే అహంకారం మనస్సులోని ఇష్టాల కోరికలకు అనుగుణంగా బుద్ధిలో ఇచ్చేస్తూ ఉంటుంది. అంటే ఆ బుద్ధి ఎప్పటికి బాగుపడుతుంది? మీ లోపల ఉండే మనోబుద్ధులు పరిమితమైనవి కాబట్టి ఈ జీవుడు ఎప్పుడు పరిమితమైన వాడే. కోరికలకు బానిసగా, పరిస్థితులకు బందీగా, ఇవన్నీ బాహ్య పరిస్థితులపైనే ఆధారపడి వీటిపై ఏ విధమైన అధికారము లేదు, అదుపులో ఉంచలేరు. ఎందుకంటే భయం. వీడేమనుకుంటాడు, వాడేమనుకుంటాడు, ఎట్లా డిపెండెన్సీ. ఆ డిపెండెన్సీ అంటేనే భయం. కానీ అయితే ఇందులోని జీవుడు ఎప్పుడో వెళ్ళిపోతాడు, ఈ భయం లేదు ఎవరికి. ఈ లోపల నేను బాగుపడాలి, నేను బ్రహ్మంగా ఉండాలి అన్న తాపత్రయం లేదు. ఈ బయట ప్రపంచంలో ప్రతి దానికి, వస్తువులకి, బంధాలకి భయపడుతూనే ఉండండి. ఇంకా ఇంత చెప్పినా చేసేది చేయించేది అన్ని పరమాత్మేరా, నువ్వు పరమాత్మగా ఉండరా అంటుంటే కూడా వీటికి భయపడతారు తప్ప పరమాత్మకి భయపట్టాలి. భయపడటం అంటే పరమాత్మగా ఉండండి, అక్కడ చేసేది ఏమీ లేదు, సాక్షిగా ఉండండి. అంటే ఆహా, ఏ చైతన్యం సృష్టికి కారణంగా ఉందో, ఏది సర్వజ్ఞత్వాది లక్షణాలు కలిగి ఉంటుందో, పరోక్షంగా మాత్రమే తెలియబడుతోందో అదే ఆ బ్రహ్మము, ఆ ఈశ్వరుడు అని ఎంత చెప్పినా నేనుకే ప్రాముఖ్యం. నేను ఫలానా ఈ బంధాలతోటి ఓ ఏడుపులు గోలలు ఇన్ని జరిగినా ఆ నేను వదలట్లేదు. పోనీ ఏమైనా ఆ నేనుతో మీరు సుఖంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా? లేదు. నేనుతో ధర్మంగా ఉంటున్నారా? ఉండరు. భయపడితే ధర్మం ఎలా జరుగుతుంది?
నేనుతో నువ్వు ధర్మంగా ఉన్నప్పుడు నువ్వు పరమానందంగా ఉండగలుగుతావు. కనీసం జీవుడుగా అయినా సుఖపడతావు. ధర్మం ఉండదు, అన్ని మతలబులే. మతలబు లేని వాళ్ళు ఎవరు? నేనుతో ఉన్నది మతలబే. 100 రకాల ఆలోచనలు, నానా గోలలు ఆ నేనుతో. ఒరే ఆ నేనే అసలైనదిరా, అపరిమితమైనది. అలా ఉండరా అని చెప్పినా కూడా నేనుకే పరిమితం. అంతే. పరిమితమైన వాడే చెప్తాడు. ఎలర్ట్‌నెస్ ఏది? ఎలర్ట్‌నెస్ ఏది? ఎలర్ట్‌నెస్ ఉంటే జనకుడు చెప్పినట్టుగా ఒక్క క్షణంలో వస్తుంది ఆ బ్రహ్మత్వం. చేయడానికి ఏమి లేదు. సాక్షిగా ఉండరా అంటే, ఆహా! రియాక్షన్ లేకుండా ఉండనే ఉండం. యెస్, మీ సహజ లక్షణాలుగానే ఉండాలి. సహజత్వం ఏమిటి? గుడికెళ్ళి గూడా నానా గోలలుగా అక్కడికెళ్ళినా ఈ ప్రపంచం గొడవలే. పరమాత్మని నామస్మరణ చేసుకోలేనప్పుడు ఆ గుడికెళ్ళటం ఎందుకండి? అలాగే ఇప్పుడు బ్రహ్మం గురించిన ఈ బోధ వినటం దేనికి? ఆ బ్రహ్మ వల్లనే ఈ విశాల విశ్వం ఏర్పడింది. అతనే జీవుడిగా కూడా ఉన్నాడు. జగదీశ్వరుడుగా ఉన్నప్పుడు మాయ అతని అధీనంలో ఉంటుంది. అక్కడ ఆయన స్వతంత్రుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సమన్వితుడు. ఇదే ఆ యొక్క తత్వమసి మహావాక్యంలో తత్పదం సూచించే ఈశ్వరుని యొక్క అర్థం. కాబట్టి తత్వము అని తెలిసిన తరువాత అనుభవపూర్వకంగా బుద్ధిలో మార్పు రావాలి. ఎప్పుడైనానే బుద్ధిలో మార్పు వచ్చినప్పుడే ధర్మం మీ చేత ఆచరించబడుతుంది. ధర్మమే పరబ్రహ్మం. నువ్వు ధర్మంగా ప్రవర్తించటం ఎప్పుడైతే మొదలు పెడతావో నీకు పెద్ద టైం పట్టదు బ్రహ్మంగా, అంటే సాక్షిగా ఉండడానికి. సాక్షిగా ఉండడానికి అక్కడ చేయవలసిన ప్రయత్నాలు గాని, వేరే గాని ఏవి లేవు. 5 నయా పైసా ఖర్చు లేదు. కానీ ఆ నేనుతోటే బాధలు, కష్టాలు, ఏదో కష్టం వచ్చేసింది. ఇక బంధాలు ఏమైపోతాయో భయం. ఏమైపోతాయి? నువ్వేమయ్యావని బంధాలు ఏదో అవ్వడానికి. బంధాల పట్ల అరే బ్రహ్మమ్మి నమ్మరా కనీసము? నువ్వు అవ్వకపోయినా ఆ పరబ్రహ్మ శక్తిని నమ్ము, పరమాత్మని నమ్ము, గురువులను నమ్మండి. అబ్బాయి ఉపాసించే దైవాన్ని వీటి వేటిని నమ్మరు. పూజ చేస్తారు. అపారమైన నమ్మకం అని చెప్తారు వాచా వేదాంతుల్లో. కానీ ఏం లాభం? ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక దుఃఖం వచ్చినప్పుడు ఇవేవీ గుర్తులేదు. దుఃఖమే గుర్తుంది. అప్పుడు అది నమ్మినట్టు ఎలా అవుతుంది? మీకొకటి బాహ్య ప్రపంచంలో అది ఏదైనా సరే అందులో ఒక స్కిల్ మీకు ఉంది అంటే, మీ ప్రావీణ్యత అది చెయ్యటంలో మీరు చూపించినప్పుడు ఆ ప్రావీణ్యత అందరూ గుర్తిస్తారు. అప్పుడు మీకు ఆ స్కిల్ ఉందని నమ్ముతాడు. పిల్లవాడు పరీక్ష ఎలా రాశాడు, ఎలా చదివాడు అనేది ప్రామాణికంగా ఎవరు తీసుకోరు. వాడికి వచ్చిన మార్కులను బట్టి వాడు తెలివిగలవాడు లేక తెలివి లేనివాడని నిర్ధారిస్తారు. అదే విధంగా మరి కష్టం వచ్చినప్పుడే కదా నువ్వు పరమాత్మనో, దైవాన్నో, గురువునో నమ్మావు అని అనడానికి నువ్వు దుఃఖించకుండా ఉండి తీరాలి. అది అసలైనది. అది ప్రామాణికంగా తీసుకుంటారు. అది అసలైనది, నువ్వు ఆచరించవలసింది. తెలియక కాదు ఇది. అవన్నీ కూడా తెలుసు. అప్పుడేమంటారు? నాకు మనసు బాలేదండి. మనసు బాలేదు కాబట్టే పరమాత్మ యొక్క స్మరణ చెయ్యాలి. మనసు బాలేదని ఎగ్జామ్ రాయకపోతే పాస్ అవుతారు. కాబట్టి బాహ్య ప్రపంచంలో అయినా సరే నీ యొక్క ప్రావీణ్యతని నువ్వు ఏదో విధంగా నిరూపించుకోవాలి. అది ఏదైనా సరే, హ్మ్. ఎందులో అయినా సరే. అది వంట చేయటమా, డ్రాయింగ్ వేయటమా, చదువుకోవటమా, ఏదైనా సరే, ఉద్యోగంలో అయినా సరే. నాకు అన్ని తెలివితేటలు ఉన్నాయండి అని అక్కడ వాడు ఉద్యోగంలో సరిగ్గా చేయకపోతే ఉద్యోగం పోతుంది. అది నీ యొక్క ప్రావీణ్యత, నీ తెలివితేటలు అక్కడ ఉపయోగించాలి. వాడికి చూపించాలి. అది తప్పనిది. నువ్వు బతకాలి కాబట్టి బతకడానికి ఆ యొక్క అవసరాలు ఉన్నాయి కాబట్టి దానికోసం నువ్వు వెళ్ళావు. వెళ్ళినప్పుడు నీ తెలివితేటలు అన్నీ చూపించాలి. వాడు బాగుపడతాడేమో అంటే ముందు నువ్వు ఇదవుతావు. కాబట్టి నీలో ఉన్న అంటే ఆ ప్రావీణ్యాన్ని నువ్వు చూపించకనే నీ యొక్క ఆ నమ్మకం, యెస్ ఐ నో, నాకు తెలుసు అన్న ఆ నమ్మకాన్ని నువ్వు ఆచరణలో పెట్టనప్పుడు అది వృధానే. ఎన్ని తెలిస్తే ఏం లాభం అని అంటారు. ఇవన్నీ మీకు పరిచయం లేని వాక్యాలు, పరిచయం లేని సందర్భాలు కాదు. మీ ప్రావీణ్యత ఎన్ని రకాలుగా మీరు నిరూపించడానికి ప్రయత్నిస్తారో మీకు అనుభవమే ఇన్ని సంవత్సరాల్లో. ప్రతివాడు ప్రయత్నిస్తాడు తన ప్రావీణ్యాన్ని చూపించడానికి. నానా రకాలుగా తిప్పలు పడుతూ ఉంటాడు.
తన ప్రావీణ్యత అవతల వాడు గుర్తించాలి అని. అలా ఎన్నో చెప్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు, ఉదాహరణలు చేస్తాడు, ఎన్నో రకాలు. ఒక రకంగా కాదు, తన ప్రావీణ్యతని నిరూపించుకోవడానికి నానా తిప్పలు వాడు. అవతల వాడు గుర్తించాడా ఒక సంతోషం, గుర్తించలేదు మళ్ళీ ఏడుపే. బాహ్యంలో ఇలాగే జరుగుతుంది. అవతల వాడు మెచ్చుకోవాలి అని వీడి తాపత్రయం, తన ప్రావీణ్యతని గుర్తించాలి. వాడు గుర్తించకపోతే ఇహ కానీ ఆ పరబ్రహ్మం యొక్క ఆ గొప్పతనాన్ని, లేదా నువ్వు నమ్మావు అన్న దాన్ని నిరూపించుకోవడానికి నీవు ఆ విధంగా ఉంటే నీకు ఆనందాన్ని ఇస్తాడు ఆయన. నీ సమస్యని చిటికలో పరిష్కారం చేస్తాడు ఆయన. నువ్వు సమస్యను పట్టుకుని ఏడవటం ఎందుకురా, నా దగ్గరికి రా, పర్వాలే నా దగ్గరే కూర్చుని ఏడు, నేను రక్షిస్తా కదా అన్నాడు. కానీ అది చెయ్యట్లేదు. అంటే ఎట్లా ఈ యొక్క బుద్ధి అనేది బాహ్య ప్రపంచంలో ఎంత చెప్పినా ఏది అక్కర్లేదో దాన్నే కోరుకుంటుంది, వద్దు అన్నది చేస్తుంది. మరి వద్దు అన్నది చేసే బుద్ధి మారనంత వరకు తత్వమసి అన్నా ఉపయోగం లేదు, అహం బ్రహ్మాస్మి అనేది సాధ్యమే. ఈ లోపల లోపల నేను అన్న మీ ఉనికి ఉంటుందని గ్యారెంటీ ఎక్కడు? ఎవరిచ్చారు? ఆయన ఏమి ఇవ్వల. ఉనికిని కోల్పోయాక నువ్వు ఏడవడానికి కూడా లేదు నీకు. అయ్యో సమయం వృధా చేశాను అనడానికే లేదు. ఏది ఉపయోగం లేదు. ఏ ఉనికి వల్ల నువ్వు ఇంత అహంకరిస్తున్నావో, అధర్మాలు చేస్తున్నావో, నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నావో, ఆ ఉనికికి మూలమైన దాన్ని నీవు గుర్తించనంత కాలం నీకు ఈ ఏడుపులు గోలలు తప్పవు, సుఖ దుఃఖాలు. శాశ్వతమైన ఆ బ్రహ్మానందంలో ఉండవచ్చురా. బాహ్యంలో ఎన్ని ఎదురవుతున్నా కూడా నిశ్చలంగా నీవు ఉండొచ్చు, పరిష్కారాలు నీకు లభిస్తాయి. ఆ పరమానందాన్ని ఇవ్వగలిగే సర్వశక్తి వారికే ఉందన్నా కూడా శుభం భూయాలు. శివాయ గురవే నమః. 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 తత్వత్వం పదాలు బాహ్యంగా చూసినప్పుడు రెండు విరుద్ధమైన స్వభావాలు. అది నువ్వు అని. అది అంటే అంతటా ఉన్నది అని ఒక అర్థం. అది అంటే ఏది అని కూడా తెలియని వాడికి. కాబట్టి బాహ్యంగా విరుద్ధమైన స్వభావాలు కనపడతాయి. ఒకటి ప్రత్యక్షంగా కనపడుతుంది, తెలుసుకోగలుగుతాం. రెండవది పరోక్షంగా మాత్రమే తెలియదు. నువ్వు అనేది నీకు ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటుంది. ఆ తత్ అనేది అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి తప్ప ఎంత బోధ చేసినా ఎన్ని చేసినా బుద్ధి ఏకాగ్రత లేనప్పుడు అది అనుభవంలోకి రాదు. బుద్ధి కూడా విలీనమైపోవాలి, ప్రత్యేకంగా ఉండరాదు. ఎలాగైతే నదిని ముందర ప్రవహించే సముద్రంలో కలిసే వరకు దానికి నది అని పేరు, కలిసాక ఇహ దానికి పేరు లేదు, ఐడెంటిటీ లేదు. విలీనం అయిపోయింది కాబట్టి అనంతమైపోయింది, అనంతమైన సముద్రంగా పిలువబడతారు. అప్పటి వరకు నది పరిమితికి లోబడినది, అంతా పరిమితే దానిలోని దాని స్వభావము లక్షణము అన్నీ కూడా. ఎప్పుడైతే ఆ సముద్రంలో కలిసిందో దానికి అనంతతత్వం ఏర్పడింది. అదే విధంగా ఈ నీవు అనే జీవుడు పరిమితికి లోబడిన వాడు, వాడి బుద్ధి కూడా పరిమితే. సర్వము జీవుడి లక్షణాలన్నీ పరిమితికి చెందినవే. వాడి ఎదుగుదల, జీర్ణం అనండి, ఏది సర్వము జీవుడి యొక్క ఏది తీసుకున్నా కూడా అన్ని కూడా పరిమితికి లోబడినవే, ఆ బుద్ధితో సహా. బుద్ధి అనేది ఎప్పుడు ఒక రకంగా ఉండదు,
అది వాడికి ఇష్టానుసారంగా మారుతుంది. వాడికి ఇష్టమైనప్పుడు ఒకలాగా, ఇష్టం లేకపోతే అలా రకరకాలుగా ఎప్పుడు కూడా మార్పులు చెందుతూ ఉంటుంది. అంటే ఈ బాహ్యంలో నీకు ప్రత్యక్షంగా కనపడేవన్నీ కూడా పరిణామాలకు లోనైనవి. ఏది కూడా ఇలాగే స్థిరంగా ఉంటుంది అనటానికి లేదు. నీవు స్థిరంగా లేవు, నీ బుద్ధి లేదు, వస్తువులు లేవు, ఏవీ లేవు. కానీ కనపడని తత్ ఏదైతే ఉన్నదో అది ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంది. దాని అంటే వ్యాపక లక్షణం గాని, సర్వజ్ఞత్వం గాని, ఈశ్వరత్వంలో గాని ఎక్కడా భేదం లేదు. ఎప్పుడు సర్వకాల సర్వ అవస్థల యందు కూడా అది అదే విధంగా. ఎక్కడ దానిలో పరిణామం అనేదే లేదు. నశించడం అనేది లేదు దాని దగ్గర. నీవు నశిస్తావు. నీవు కాలపరిమితికి లోబడిన వాడు. నీ కాలపరిమితి ఎంతో నీకు తెలియదు. ఉన్నంత వరకు ఆ యొక్క అహంకారం విర్రవీగుతూ ఉంటాడు. ఆహా! నాకేంటి అని. కానీ ఏ క్షణంలో ఆ అహంకారం నశిస్తుందో వాడికే తెలీదు. కానీ అప్పటి వరకు వాడిలో ఈ అహంకారం నశించదు. వాడు అంటూనే ఉంటాడు అన్నీ నాది, నేను అని. ఇక్కడ బ్రహ్మ కూడా అంటే ఆ తత్ అనే పదం ఏం సూచిస్తోందంటే, నువ్వెందుకురా అలా పరిమితికి లోబడి, పరిమితికి లోబడిన వస్తువుల్ని కానీ, వేరే వాటిని గానీ, నాది, నావి అని అంటున్నావు. అంతా నీదేరా, నీది కానిదంటూ ఇక్కడ ఏదీ లేదు. బట్ వన్ కండిషన్. కండిషన్ అంటే వేరేగా ఏమీ లేదు. నాలాగా ఉండను. అంటే నీ బుద్ధిని అలా ఇష్టం వచ్చినట్టు మార్చుకోకు. పరిమితంగా ఆలోచించు. అంటే అర్థం నువ్వు ఏది ఆలోచించినా అది పరిమితికి లోబడే ఉంటుంది. ఎందుకంటే నీ బుద్ధి పరిమితికి లోబడినది. అంటే ఇక్కడ మామూలు సైన్స్ ప్రకారం చూస్తే ఆ బ్రెయిన్ నీ దాంట్లో ఎంతుంది? పోనీ ఎక్స్‌పీరియన్స్ అంతవరకే ఉంటుంది తప్ప వేరేగా ఉండదు. దానికి మించినది లేదు. కాబట్టి ఇవన్నీ ఎందుకురా హాయిగా నాలాగా సాక్షిగా ఉండొద్దు అంతే. కండిషన్ అంటే వేరే ఏం లేదు. సాక్షిగా ఉండు. ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది. నీ బుద్ధిని ఎందుకు ఉపయోగిస్తావు? అంటే అనవసరమైన కోపతాపాలనండి, ఈర్ష్యలనండి, ద్వేషాలనండి, మొండితనంగా ప్రవర్తన అనండి, ఇలా రకరకాలు చెప్పక్కర్లేదు. ఎవడిది వాడిది. కాబట్టి ఈ నిగూఢమైన లక్ష్యార్థాన్ని మాత్రం గ్రహిస్తేనే వాడు అనుభవపూర్వకంగా తత్వమసిని ఆచరణలో అంటే స్వయంగా అనుభూతి పొందగలుగుతాడు. అహం బ్రహ్మాస్మి అనేది అనుభవపూర్వకంగా అంటాడు. అనుభవం లేకుండా అనటం వల్ల ఉపయోగం లేదు. అది వాచా వేదాంతం అవుతుంది. సమాన లక్షణాలు కలిగిన రెండు వస్తువుల మధ్య మాత్రమే ఏకత్వాన్ని ప్రతిపాదించడం సాధ్యమవుతుంది. మహావాక్యంలో వాడబడిన పదాల వాచ్యార్థాన్ని మాత్రమే గ్రహిస్తే ఎప్పటికీ కూడా తార్కికంగా న్యాయంగా వాటి ఏకత్వాన్ని నిరూపించలేరు ఎవరు కూడా. కాబట్టి ఎప్పుడైనా సరే అసలైన అర్థం గ్రహించాలి. అవతలి వాడు అన్న మాటకి అర్థం గ్రహించకపోతే నానా గొడవలు. ఎందుకంటే నీ బుద్ధి ఒక రకంది, వాడి బుద్ధి ఒక రకం. మంచి చెడు ఇక్కడే కాదు నిర్ణయం. అంటే అవతల వాడు ఏ ఉద్దేశంతో అన్నాడో నువ్వు గ్రహించనప్పుడు అప్పుడు దాని యొక్క అంటే అప్పుడు బాహ్యం కాబట్టి నువ్వు అడిగి తెలుసుకుని ఆ గొడవలు లేకుండా చూసుకోవచ్చు. అది సామరస్యం. అంటే బుద్ధి సరిగ్గా ఉంటేనే ఆ సామరస్యం. బుద్ధి సరిగ్గా లేనప్పుడు సామరస్యం పనికిరాదు. అప్పుడు యుద్ధమే. అందుకే యుద్ధం మొదలుపెట్టే ముందర సంధి కోసం కూడా వెళ్తారు. కొన్ని ఏమన్నా కండిషన్స్ చూసుకుందామా? ఎందుకు అనవసరమైన ఈ గోల అని సంధికి వెళతారు. కానీ అవతలి వాడి బుద్ధి, ఇవతల వాడి బుద్ధి సరిగ్గా లేదనుకోండి. ఒకడు సామరస్యంగా ఉన్న రెండో వాడు సామరస్యంగా లేకపోతే అది అక్కడ యుద్ధమే జరుగుతుంది. ఎందుకంటే రెండో వాడి సామరస్యం పనికిరాదప్పుడు. అందుకని వాడు అరవవలసి వస్తుంది. ఏం చేస్తాడు? ఎందుకంటే అక్కడ పని జరగాల, లేకపోతే వాడు అనుకున్నది వాడు అవతల వాడు గ్రహించాలా? రకరకాల సందర్భాన్ని బట్టి ఎప్పుడు ఒకే రకంగా ఏది ఉండదు. సందర్భము, మనుషులు ఇలా ఎన్నో వాటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక అద్వైతంలో మటుకు ఎట్టి పరిస్థితుల్లో బాహ్య అర్థాన్ని గ్రహించడానికి వీల్లేదు. వాచా వేదాంతుల్లాగా ఉండటానికి వీల్లేదు. వాచా వేదాంతులుగా ఉండటం వల్ల ఏంటి? జీవలక్షణమే. కాబట్టి జీవుడిగా మరణిస్తే మళ్ళీ
ఏ జీవిగా పుడతావో. ఎన్నో రకాల జీవులు చెప్పారు. భయంకరమైన జీవుల్ని మీరు చూస్తూనే ఉన్నారు. మనుషుల్లో కూడా భయంకరమైన నరకయాతన అనుభవించే వాళ్ళని చూస్తూనే ఉన్నారు. ఏది మీ దృష్టికి అందరిదో తెలియనిదో లేదు. అన్ని రకాలు మీకు తెలిసినవే. అన్నిటినీ మీకు రుచి చూపించిన వాడే ఆ పరమాత్మ. కాబట్టి ఆయన అనేది, అరే నీకు ఎందుకురా ఈ యొక్క వాచా వేదాంతం దేనికి? అసలైన సూక్ష్మార్థాన్ని గ్రహించి లక్ష్యాన్ని చేరుకో. చేరుకోవడానికి పెద్ద కష్టమో లేకపోతే సమయమో లేదు. ఏ క్షణం నువ్వు నేను సాక్షిగా ఉంటానని నువ్వు నిర్ణయించుకుంటావో, ఎన్నో సార్లు మీకు అది అనుభవమే. మీరు ఎన్నో సార్లు ఎన్నో విషయాల పట్ల సాక్షిగా ఉన్నారు. అది బాహ్య ప్రపంచంలో మొండితనం కావచ్చు, మూర్ఖత్వం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ మీరు సాక్షిగా చాలా నిబ్బరంగా ఇలా రకరకాలుగా మీ భావనలను బట్టి అనండి ఏదైనా సరే ఉన్నారు. మీకు అలవాటు లేని ఔపోసన కానే కదా, అలవాటైనదే. మీకు అనుభవం ఉన్నదే సాక్షిత్వం. ఆ సాక్షిత్వాన్ని సర్వకాల సర్వావస్థలందు చూపించరా. ఏదో సందర్భాన్ని బట్టో అలాగా ఇష్టం ఉన్నాడు అనుకోండి, జోక్స్ వేస్తారు, నవ్వుతారు, ఇంకా అసలు సరదాకు మించింది లేదు. అదే ఇష్టం లేదనుకోండి, సాక్షిగా ఉంటారు, నవ్వరు. ఇక కోపాలు తాపాలు ఏవేవో వస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే, అనుభవమే. ఇక్కడ నవ్వద్దు అని చెప్పటం లేదు. సర్వకాల సర్వావస్థల్లో ఆనందంగా ఉండండి, హాయిగా ఉండండి. అవసరం వచ్చినప్పుడు ఎవరినైనా కోపట్టంలోనో దాంట్లోనే పెద్ద దోషమేం కాదు, సహజంగా ఉండమనే చెప్పాడు రమణ మహర్షి కూడా. మంచి చెడు చెప్పవలసిన, అవతల వాడు వినకపోతే అది వేరేది, వాడి కర్మ అంతే. మంచిని గ్రహించలేని వాడు అవతల వాడిదే కర్మ. మంచి చెప్తున్నారు, చెప్పినా గ్రహించకపోతే ఏం చేస్తారండి ఎవరైనా. కాబట్టి బోధ జరుగుతోంది అంటే అర్థం అలా ఉండాలి, ఉండేటట్టుగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. మీ బుద్ధిని అలా స్థిరం చేసుకోవాలి. బోధ వృధా అయితే ఏంటి ఉపయోగం? మళ్ళీ జీవ లక్షణాలతోటే మేము ప్రవర్తిస్తామంటే ఏమిటి ఉపయోగం? కాబట్టి జీవుడు ఆ యొక్క మహత్ తత్వాన్ని చేసుకోవాలి. దానికి పెద్ద కష్టమేం లేదు. నోరు సుమ్మ ఇరు అని చెప్పింది చిన్న మాట. సుమ్మ ఇరు, నోరు మూసుకో. నోరు మూసుకో అంటే బాహ్యమే కాదు, లోపల కూడా అంతర్మౌనం కూడా. జీవుడు ప్రత్యక్షంగా ప్రతి వారిలో అనుభూతమవుతాడు. ఈశ్వరుడు పరోక్షంగా మాత్రమే తెలియపడు. కాబట్టి ఏకత్వం ఎలా కుదురుతుంది అంటే, ఇది పెద్ద సమాధానం తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఈశ్వరుడు అనేవాడు లేకపోతే ఈ జీవుడు ఎక్కడ ఉన్నాడు? కాబట్టి ఇంకా వేరేగా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఈశ్వరుడు ఉండబట్టే ఈ జీవుడు ఉన్నాడు. నువ్వు ఈశ్వరుడు ఉన్నాడు లేడు అనక, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీలో ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఉన్నావు అంతే. మూర్ఖంగా నువ్వు ఎంత వాదించినా ఈశ్వరుడు లేడన్నా, ఆ మూర్ఖ వాదనకి కూడా ఆధారభూతమైన వాడు ఆ ఈశ్వరుడే. ఆయన నిన్నేమంటలేదు. నువ్వు వాడు లేడు అన్నా, ఇంకోటన్నా, ఏదన్నా వాడిని ఎలా నువ్వు ఉపయోగించుకుంటున్నా, ఎలా ఉన్నా ఆయన సాక్షిగానే ఉంటా. అనుభవించేది నీవే. జీవునికి పరిమిత తత్వం, ఈశ్వరుడు సర్వవ్యాపి అపరిమిత తత్వం. కాబట్టి ఏకత్వం ఎలా కుదురుతుంది? కాబట్టి అభేదము తెలిసిపోయింది. జీవుని సహజ స్వభావాన్ని అధిగమిస్తే, అంటే సహజ స్వభావం అంటే ఈ యొక్క అన్ని నావి, నాది, నీవు, నేను, ఇలా రకరకాలు ఏవైతే ఉన్నాయో దానిని అధిగమించాలి. అధిగమించితే అంటే తన బుద్ధిని అధీనంలో పెట్టుకున్నప్పుడు వాడు ఈశ్వరుడు అవుతాడు. ఈశ్వరుడు అనగానే ఏదో పాలించేసే శక్తి వచ్చేస్తుందనా? వచ్చేటప్పుడు వస్తుంది. పాలించే శక్తి అంటే అర్థము ఆనందంగా లేనివాడు నీకేం చెప్తాడండి? సంతోషంగా ఉన్నవాడే వేరే వాడికి ఏదైనా ఒక మంచి సలహాను ఏదైనా ఇస్తాడు. ఎవరైనా వాడికి బుద్ధి ఉంది కాబట్టి నీకు చెప్పాడు, బుద్ధి లేని వాడు ఏదైనా చెప్తే ఎందుకు వింటావురా అని కూడా అంటాడు. వాడికి నీకేం చెప్తాడంట. అంటే బాహ్యంలో చూసుకున్నా అదే, వాడు తెలివిగలవాడు కాబట్టి తెలివిగా చెప్తాడు, మంచి చెప్తాడు. వాడు శుద్ధం వద్దు, వాడేమిటారో చెప్పేదాన్ని. కాబట్టి తన సహజ లక్షణమైన ఆ యొక్క ఈశ్వర స్వభావాన్ని, ఎందుకంటే వాడు ఈశ్వరుడే,
జీవ స్వభావాన్ని వాడు ఆపాదించు. నేను, నాది, నావి ఇలా పరిమితికి లోబడ్డాడు. తన చుట్టూ ఒక గిరి గీసుకున్నాడు. ఇంటికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటారు కదా! నాది ఈ ఇల్లు. వేరే వాడిది రాకూడదు. వాడి చెట్టు ఆకు కూడా మన ఇంట్లోకి రాకూడదు. అందుకని కాంపౌండ్ వాళ్ళు. పూర్వకాలం కాంపౌండ్ వాళ్ళు లేవు పాపం. అందరూ అవును. సరదాగా ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడు రాలా. ఇక ఇప్పుడు కోర్టులొచ్చాయి, కేసులొచ్చాయి, లాయర్‌లొచ్చారు. మరి ఇంతమందికి పని కావాలి కదా! అందుకని ఇవన్నీ ఇప్పుడు ఏర్పడ్డాయి. కాంపౌండ్ వాల్స్ వచ్చేసాయి అందుకని. ఎవరి ఇల్లు వాళ్ళదే. ఎవరిది వాడి కాంపౌండ్‌లో వాడు ఏమన్నా చేసుకుంటాడు. ఇలా పరిమితికి లోబడిపోయాడు జీవుడు. అన్నీ ఆపాదించుకున్నాడు. తనకు తానే ఆపాదించుకున్నాడు. ఎవరు చెప్పలేదు. తనకు తానే ఆపాదించుకున్నాడు. ఆపాదించుకుని అనుభవిస్తున్నాడు. అంతకన్నా ఏమి లేదు. ఆపాదించుకున్నాడు కాబట్టి అది కర్తే భోక్త. నువ్వు చేసావు కాబట్టి నువ్వే అనుభవించాలి. అనుభవిస్తాడు. ఇవాళ విర్రవీగొచ్చు. ఇవాళ అధికారం ఉందని చెలాయించవచ్చు. నాకంటే ఇది లేదని మూర్ఖంగా ఉండవచ్చు. మొండిగా కూడా చేయవచ్చు. ఎన్నన్నా చేయనివ్వండి. అది బ్రహ్మనీతిలో లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది మీ నిర్ణయం. ఇలా ఉండాలి, నేను ఇలా ఉండకూడదు, నేను ఇలాగే చేస్తాను, ఇవన్నీ మీ నిర్ణయాలు. మీ నిర్ణయం అయినప్పుడు, మీ ఆలోచన అయినప్పుడు మీరు అనుభవించవలసిందే. కర్త కాబట్టి నేను. ఆలోచన కర్త నీవు. కాబట్టి అంతే. దానికి ఎవడు ఏం చేయలేదు. కాదండి ఇది నా సహజ లక్షణం. ఓకే. ఒకరిని బాధించే లక్షణం ఉండటం వల్ల పోనీ ఆ లక్షణం వల్ల నీవేమన్నా ఆనందపడుతున్నావా? అలాంటప్పుడు ఆ ఈశ్వర లక్షణమైన సరళ స్వభావం అనండి, సాక్షిత్వం అనండి, అందరితో అన్ని సందర్భాల్లో సర్వకాల సర్వ అవస్థల యందు కూడా నీవు ఒకే రకంగా ఉండగలుగుతున్నావా? అవసరమైనప్పుడు చేయండి, కాదనట్లేదు. కానీ అవసరం ఉన్నా లేకపోయినా నా ఇష్టం అనుకున్న వాళ్ళ సంగతి. కాబట్టి ఇక్కడ అద్వైతం. మీరందరూ కూడా అహం బ్రహ్మాస్మి స్థితి పొందాలన్న తాపత్రయం ఉన్నారు. అందుకోసమే గురువు. లేదా గురువు అవసరం ఏముందండి? అందరూ గురువుల్ని పట్టుకుంటారా? తెలిస్తే మటుకు వస్తారా గురువుల దగ్గర? గురువు అవును. చెప్పేది వింటారా? లేదా గురువులంటే ఇష్టం ఉంటుందా? గురువు ధిక్కరించే వాళ్ళు లేరా? గురువుల్ని అనేవాళ్ళు లేరా? ఎంతమంది లేరండి? గురువుని అందరూ అంగీకరిస్తారా? ఏం అంగీకరించరు. రకరకాలు. ఇంట్లో వాళ్ళ గొప్పతనాన్ని ఇంట్లో వాళ్ళ అంగీకరిస్తారండి. సామెత లేదు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని. ఇలా రకరకాలున్నాయి. కానీ ఇక్కడ అవన్నీ బాహ్యానికి సంబంధించినవి. ఇంట్లో వాడు అంగీకరించినా, అంగీకరించమని ఏది జరిగినా, ఏదైనా అది ఆ సందర్భమో, ఇంకోటో, ఇంకోటో డిపెండ్స్. అది. అది నథింగ్ టు వరీ. అది కాదు. ఇక్కడ మీరు బ్రహ్మముగా స్థిరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దానికోసమే బోధ గాని కాలక్షేపాన్ని కాదు. బ్రహ్మరీతి ప్రకారం ఏ క్షణంలో బోధ ఆగిపోతుందో కూడా ఎవరు చెప్పలేరు. అయితే బోధ లేకపోతే నా వల్ల కాదు అనుకోవటం ఎంతటి అంటే అది సమంజసమైన మాట. ఆచరణకి కావలసినంత బోధ ఎప్పుడోనే అయిపోయింది. ఆచరణ వేరేగా ఏం లేదు, సాక్షిత్వం. అవును. సహజమైన మంచి లక్షణం సర్వకాల సర్వావస్థల యందు సహజ లక్షణమైన మంచి ఒక మంచి మాట, మృదు స్వభావం, ప్రేమ అందరితో కూడా. ఇది పెద్ద కష్టమైనది ఏం కాదు నువ్వు నిశ్చయించుకుంటే. ఎందుకంటే నీకు ఇష్టమైనప్పుడు నువ్వు నవ్వుతూనే మాట్లాడతావు, ప్రేమగా మాట్లాడతావు, ఏ పనైనా చేస్తావు, ఎన్నైనా చేస్తావు. అది ఎప్పుడు ఉండమన్నారు అంతే, అంతకన్నా ఏం లేదు. నువ్వు సందర్భాన్ని బట్టి, నీ ఇష్టాన్ని బట్టి కాదురా, నీ బుద్ధిని బట్టి. నీ బుద్ధిని ఎప్పుడు స్థిరంగా ఉంచుకో. ఎప్పుడు ఇలాగే ఉండడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఇష్టమైతే అది పెద్ద కష్టం. కాబట్టి ఎవరైతే బ్రహ్మంగానే తరించాలి, స్థిరంగా ఉండాలి అని నిర్ణయించుకుంటే ఆ క్షణం నుంచే వాళ్ళు బ్రహ్మానందాన్ని పొందుతారు. వాళ్ళకి బాహ్య ప్రపంచంలోని కష్ట సుఖాలతో గాని, సుఖ దుఃఖాలతో గాని వేటితో ఏది ఉండదు. హాయిగా ఉంటారు. ఎస్ వాళ్ళు కూడా అరుస్తారు, ఇది చేస్తారు. గురువులు ఏం తిట్టరు అన్నట్లు, మిమ్మల్ని తిట్టట్లా గురువు, మిమ్మల్ని ఇంట్లో వాళ్ళని కూడా తిడతారు. కానీ అది
టేప్ రికార్డర్ లో మీరు క్యాసెట్ పెట్టినప్పుడే క్యాసెట్ లో వస్తాయి, తర్వాత ఏ క్యాసెట్ పెడితే అదే వస్తుంది, అంతేగాని ఒకటే రాదు కదా. మెమరీ చిప్ లో మీరు ఏది చేశారో ఏది ప్లే చేస్తే అవే వస్తాయి కదా దానికి తగ్గట్టుగా. అది ఇంకా కాస్త ఏదో పూర్వకాలం అయితే అది లేదేమో, రివర్స్ అవి ఉన్నాయి కాబట్టి నీకు అది వస్తుంది. ఇక్కడ అసలు ఫ్లాష్ బ్యాక్ లేదన్నారు కదా, నో పాస్ట్, ఓన్లీ ప్రెసెంట్ టెన్స్, నో ఫ్యూచర్. అంటే అవి ఉంటాయి, ఉన్నంత మాత్రాన వాళ్ళకి లోపల ఏముందా అంటే దాన్ని పీక్కుండా అలా ఏముండదు. అదే భేదం, జీవుడికిను బ్రహ్మకున్న భేదం, అదే సాక్షిత్వం అంటే. అదే అర్థం కావాలంటే, ఒక జ్ఞానిని అర్థం చేసుకోవాలంటే నువ్వు ఫస్ట్ జ్ఞాని అవ్వాలి. అవ్వంది ఎలా తెలుస్తుందండి? ఏదైనా అంతే, చూడంగానే రుచి తెలుస్తుందా? చూస్తే కళ్ళతోటి కూడా ఒకటి కనపడిన అందం ఇంకోటి కనపడాలని రూల్ లేదు. ఒకటి కనపడిన వస్తువు ఒకటి కనపడిన అనిపించిన భావన రెండో వాడికి రావాలని లేదు. ఇద్దరివి కళ్ళే, రెండు కళ్ళుతోనే చూస్తున్నారు. అయితే మటుకు వాడి బుద్ధిని బట్టి వాడికి ఒకటి అందంగా కనిపించవచ్చు, ఒకటి ఇలాగా రకరకాల. కానీ అనుభవం అనేది ఎవరికైనా సరే పొందితేనే తెలుసు, అనుభవం అందరి. అయితే ఇక్కడ మళ్ళీ బుద్ధిలో రకాలుగా స్వీట్ అంటే ఇష్టం అని, అసలు ఒక తీపి పదార్థం అనుభవం అందరికి ఒకేలాగా ఉంది. అంటే అనుభవము అనుభూతి అందరివి ఒకటే, కాబట్టి ఆ బ్రహ్మ అనుభూతి పొందాలి. అనుభూతి పొందిన వాడు ఎలా ఉంటాడు అంటే, నువ్వు అనుభూతి పొందది నీకు ఎలా తెలుస్తుంది, నువ్వు ఎలా అనగలవు? కాబట్టి నువ్వు విమర్శిస్తావు, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తావు, లేకపోతే ఇంకో ఏదన్నా చేసుకో. దానివల్ల ఏమన్నా నష్టం అండి? ఇప్పుడు గురువులను తిట్టేవాళ్ళు బోడు మంది ఉన్నారు, గురువులకు ఏమన్నా అయిందా? ఏమి అవ్వదు. వాడు విలాసంగానే ఉండగలరు, ఏమీ నష్టం లేదు. ఎప్పుడు వాళ్ళని అనాలో తిరిగి అనాలో అప్పుడు అంటారు. ఊరుకోవాల్సిన అవసరం లేనప్పుడు ఏం ఊరుకోరు, ఊరుకోవాల్సి వచ్చినప్పుడు ఊరుకు. బ్రహ్మనియతి ఏ క్షణం ఎలా ఉంటుందో మీరు నిర్ణయించగలరా? ఇప్పుడు ఎంత రెండో నిమిషంలో మీకు కుంభవృష్టి గురియచ్చు, అది బ్రహ్మ యొక్క ఇది. కాబట్టి దాని లక్షణాలు కూడా అలాగే ఉంటాయి. ఒక్క క్షణం ఇలా ఉండగలడు, మరో సెకండ్ ఇంకోలాగా ఉండగలుగుతాడు. కానీ మామూలు జీవి అలా ఉండలేడు. ఎందుకంటే వాడికి ఆ లోపల వాడి బుద్ధి అనండి, మనస్సు అనండి, దానిలో ఉండే పదార్థం పట్టి వాడి యొక్క ప్రవర్తన అలా ఉంటుంది. వాడే మార్చుకోగలడు, అంటే వాడి ఇష్టమైతే అలా. ఇవన్నీ మీకు అనుభవాలు, అవి చెప్పగలరు. బాహ్యం చెప్పి చెప్పి విసుగొచ్చేస్తుంది కదా. దానికి అంత కష్టం లేదు, అంత మార్చుకోవాల్సిన అవసరము లేదా ఇంకోటి అవసరం లేదు. హాయిగా ఎప్పుడైనా అందరి పట్ల ఒకే రకంగా, వాళ్ళు ఎవరైనా సరే అందరి పట్ల ఒకే రకంగా ఉండగలుగుతారు. దుర్మార్గులతో కూడా చక్కగానే ఉండగలుగుతారు సందర్భానుసారం. అంటే వాడి ఎప్పుడైతే రావణాసుడిది ఇదైనప్పుడు అలాగో, అంటే అప్పుడు మాత్రమే. బట్ ఒక జ్ఞానిని అర్థం చేసుకోవాలంటే నీలో ముందు జ్ఞాని లక్షణాలు ఉండాలి. నువ్వు విమర్శించాలి అంటే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా రెండు సమానమైనప్పుడే కదండి. రెండు ఇల్లు ఉంటే నువ్వు ఒకదానికోటి పోలుస్తావు, ఒకటి గుడిసె ఒకటి ఇల్లు అయితే ఏం పోలుస్తారండి? ఇంక పోల్చడానికి ఏమన్నా ఉందా? మరి జీవుడిని పరమాత్మని ఎలా పోలుస్తారండి? ఎలా కుదురుతుంది? అందుకన్నా ఒరే నీవు జీవుడివి కాదురే, నువ్వు పరమాత్మవే, ఈ లక్షణాలు, ఈ పరిమితికి లోపడి లక్షణాలు వదిలేస్తే నీవు సమానం అవుతావు. అప్పుడు ఆ ఈశ్వరుడు ఏమిటో నీకు బోధపడుతుంది. పుస్తకం తెలిస్తే కదండి, పుస్తకంలో ఏముందో తెలుస్తుంది. పుస్తకం తెలియకుండా ఎలా చేస్తాడండి? పరీక్ష ఎలా రాస్తాడు? కాబట్టి తత్వత్వం పదాల బాహ్యార్థాలను తీసుకుని ఏకత్వానికి కుదర్చడం కుదరదు. బాహ్య అర్థాలతో కుదరనే కుదరదు. పాఠం అర్థమైపోయింది అనుకోండి, వాడు ఎలా ప్రశ్న ఇచ్చినా రాసేస్తాడు. అదే బట్టి పట్టాడు అనుకోండి, ప్రశ్న మారిస్తే వీడికి సమాధానం రాదు. ఏ ఫర్ యాపిల్ అంటే ఏ ఫర్ ఇంకోటి వాడికి ఇంకా రాదు, ఇంకోటి రాయలేడు వాడు. ఏ ఫర్ యాంట్ అని కూడా రాయలేడు, ఎందుకంటే వాడు తెలిసిన యాపిల్. ఇంకోటి చెప్పరా అంటే ఎలా చెప్తాడు? వాడు నేర్చుకుంది అది ఒకటే. వాడి బుద్ధి వికసించాలి, వికసిస్తే వాడికి 4 పదాలు వాడికి చూపించి చెప్తే అప్పుడు ఇంకో పదం ఏదైనా వాడు ఊహించగలుగుతాడు వయసుతో పాటు. లేదనుకోండి అంతే కదా, పరిమితికి లోపడిపోయి ఉంటాడు. కాబట్టి ఏకత్వాన్ని చూడాలి అంటే ఆ లక్ష్యార్థాన్ని, అంటే ఆ యొక్క అసలైన లక్ష్యమైన అర్థాన్ని గ్రహించాలి. మీరు పూజించే ఆ దేవుడు అనంతుడు, మీకు ఏదైనా తీర్చగలిగే
శక్తి ఆయనకు ఉందని నమ్మినప్పుడే నువ్వు ఏదైనా కోరిక కోరగలుగుతావు, నీలో ఆ శ్రద్ధ భక్తి వస్తాయి. లేదనుకోండి ఆ పూజ వ్యర్థమే కదా. నేను చేశాను అన్న అహంకారంతో చేసే పూజ ఎప్పుడైనా ఫలిస్తుందా? ఏమీ ఫలించదు. ఎదురుకుండా ఉన్నాడు, నన్ను కాపాడేవాడు, నా కోరికలు తీర్చేవాడు కూర్చుని ఉన్నాడు కాబట్టి నేను ఎంతో శ్రద్ధ భక్తులతో ఈ స్తోత్రాన్ని చదవాలి అన్న ప్రగాఢమైన బుద్ధి అనండి, నిశ్చలత నుండి స్థిరత్వం అనండి. అలా ఉన్నప్పుడు వాడికి ఆ యొక్క పరమేశ్వర అక్కడ నువ్వు ఉపాసించే దైవం కనపడుతుంది, మాట్లాడు. లేకపోతే అవకాశం ఏది లేదు. శరణాగతి అంటే వేరే ఏం లేదు, ఇదే శరణాగతి అంటే. వాడికి ఎక్కడ చూసినా ఏది చూసినా అంతా ఆ పరమేశ్వరుడు. మంచి జరిగినా నీదే నాయన అంటారు, చెడు జరిగినా స్వామి నువ్వే, ఏం పర్వాలేదు స్వామి, నువ్వు ఉన్నావు కదా, ఇది జరిగితే ఏమవుతున్నావు. అది ఆ విధంగా త్వంపదాన్ని సాక్షి చైతన్యంగా, తత్పదాన్ని అద్వయ ఆనందంగా అంటే బ్రహ్మంగా గుర్తించాలి. తత్వత్వం పదాల వాచ్యార్థాలలో ఎంతటి వైవిధ్యము వైరుధ్యము కనిపిస్తున్నా వాటి వెనుక ఆధారంగా అధిష్టానంగా ఉన్న సత్యము ఏకము నిత్యము అని స్పష్టంగా తెలుసుకుంటే చాలు. బాహ్యంగా స్ఫురించే తీరులో మాత్రమే తేడా, అంతర్గతంగా రెండు ఒకటే, అసలు రెండు లేనే లేవు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మం. కానీ అసలైన అర్థాన్ని గ్రహించినప్పుడు వాక్యము బాహ్యంగా కనపడే అర్థాన్ని మనం గ్రహించవలసిన అవసరం లేదు. మనం అంటే ప్రేమ ఉన్న వాళ్ళు అనండి, లేకపోతే మనకి ప్రేమ ఉన్న వాళ్ళు ఏదన్నా అనండి, అది ఆ నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళు తిట్టినా వాళ్ళు అపార్థం చేసుకో. ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం, గురువు కోపడితే మన మంచికే అన్న విశ్వాసం ఉన్నప్పుడు శిష్యుడికి ఆ భేదం కలగదు. అంటే వేరే భావన రాదు, అనవసరంగా తిట్టారనో ఇంకోటన్న భావన రాదు. ఎప్పుడైతే భావనలో తేడా వచ్చిందో, పిల్లలు చూడండి, ఒక వయసు వరకు మీరు ఏం తింటున్నా వాడికి ఏం పెద్ద పని. అదే తర్వాత నుంచి ఇక మొదలైంది. అంటే వాడి గ్రహింపులో భేదం రాగానే వాడి ప్రవర్తనలో మార్పు వచ్చిందా రాలేదు. సింపుల్. కాబట్టి మీరు అర్థాన్ని గ్రహించడంలోనే, అర్థాన్ని గ్రహించినప్పుడు ఇక మీకు అభేదమే ఉంటుంది తప్ప భేదభావం. కాబట్టి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. జీవేశ్వరుల బహిరూపాలైన బ్రహ్మాండ పిండాండాలు అనబడే ఉపాధులను విస్మరించి మిగిలిన సత్యాన్ని చూస్తే, సమస్త నామరూపాలను సాక్షిగా చూస్తే చైతన్యమైన ఆత్మ సమస్త నామరూపాలుగా బాహ్య ప్రపంచంగా బ్రహ్మాండంగా గుర్తించబడే బ్రహ్మము ఒకటేనని అర్థమవుతుంది, అవగతము అవుతుంది, అనుభవము అవుతుంది. తత్వమసి అహం బ్రహ్మాస్మి మొదలైన మహావాక్యాలు సూచించే లక్ష్య అర్థాన్ని గ్రహించడానికి ఆ బుద్ధిలో కొంత ఉన్నత స్థితి కలగాలి. అంటే ఆ యొక్క తనని పరికించి చూసుకుని దానిని అవగతం చేసుకుని అనుభూతం చేసుకుంటే చాలు. అప్పుడు మాత్రమే వాడికి ఆ లక్ష్యార్థం పట్ల గౌరవం ఏర్పడుతుంది. జీవేశ్వరుల ఉపాధిగత భేదాలను తొలగించి చూస్తే వ్యక్తిలో చూసే అహంకారంగా సాక్షి చైతన్యంగా నేనుగా స్ఫురించే సత్యమే అద్వయానంద లక్షణ లక్షితమైన బ్రహ్మమని, అదే చరాచర ప్రపంచంగా సృష్టికర్తగా బాహ్యంగా స్ఫురిస్తోందని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు చూసుకోమని చెప్పింది అది. మిమ్మల్ని మీరు చూసుకుంటే చాలు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం, గుండె ఎట్లా కొట్టుకుంటారు, లోపల వేరే పరికరాలు లేవు, శ్వాస ఎలా లోపలికి బయటికి వెళుతుంది, మీరేం పరికరం పెట్టుకోలేదు లోపల బయట. అంటే వీటన్నిటిని మీరు తిన్న ఆహారం, ఆ కళ్ళకి ఆ శక్తి, చెవులకి వినే శక్తి, అంటే ఆ ఇంద్రియాలకి ఆ శక్తి ఎలా వచ్చింది. గుండె కొట్టుకున్నంత మాత్రాన కోమాలో ఉన్న వాళ్ళు చూస్తే ఆ చూపుకి ఏమన్నా అర్థం ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ మనం వితండవాదమో ఇంకోటో చేయడానికి వీలు. కోమాలో ఉన్న వ్యక్తి ఉన్నాడు, చంటి పిల్లవాడు పుట్టినప్పుడు వాడి చూపు ఆనదు, ఎవరెవరో తెలియదు వాడికి, మరి వాడికి కూడా గుండె గుట్టుకుంటోంది, ఊపిరి ఆడుతోంది. కాబట్టి ఇక్కడ ఆ శక్తి మీ కళ్ళకు కానివ్వండి, మీ ఇంద్రియాలన్నిటికీ ఒక శక్తి దేని వల్ల కలుగుతుంది.
ఆ శక్తిని గుర్తించిన వాడికి ఇహ ఈ యొక్క బాహ్యం మీద మమకారం ఉండదు. బాహ్యమైనది నశించేదనే నిశ్చయ బుద్ధి వాడికి కలిగి తీరుతుంది. ఎప్పుడైతే ఈ బాహ్యం పట్ల వాడికి అలాంటి నిశ్చయ బుద్ధి కలుగుతుందో ఆ సెకండే వాడు బ్రహ్మం అవుతాడు. ముందు ఆ నిశ్చయ బుద్ధి కలగాలి వాడు. ఈ బాహ్యం అంతా నశించేదే, నాది నాది అని దాపరికాలు రకరకాలు కదండి. బాహ్యం అనవసరం ఇంకా చెప్పుకోవడం. కాబట్టి ఎప్పుడైతే వాడు అవన్నీ వదిలేసి ఇవన్నీ నశించేవే, నేను అద్వితీయమైన ఆ బ్రహ్మాన్ని అనే నిశ్చయ బుద్ధి కలిగిన మరుసకనే వాడు బ్రహ్మం అవుతాడు. అందులో సందేహం లేదు. స్ఫురించేవన్నీ భావాలే. భావాలకు ఆధారమైన సత్యం అద్వయ ఆనందం. అదే నిత్యంగా కేవలంగా నిశ్శబ్దంగా ఉంది, ఉంటుంది, ఉందో. సాక్షిగా ఉన్నప్పుడే నువ్వు అలా ఉండగలుగుతావు. ఉన్నారు కదండి అక్కడ జరిగేది చూస్తూ వింత ఆనందాన్ని పొందలేదు ప్రపంచంలో ఎన్నోసార్లు. నేనే బ్రహ్మాన్ని అనే దృఢ నిశ్చయ అనుభూతి కలిగే వరకు శమతమాది నియమాలను అనుసరించవలసిందే, తప్పదు. మరి ఏం చేస్తాం? మరి నువ్వే నిశ్చయ బుద్ధి కలిగి ఉండట్లేదు. నిశ్చయ బుద్ధి కలిగి నీకు లేదు కాబట్టి అనుభవించవలసిందే. ఏం చేస్తావు? ఇంకా ఆప్షన్ లేదు. కాబట్టి ఆ దృఢ నిశ్చయ అనుభూతి కలిగే వరకు శమధమాది ఇవన్నీ కూడా నియమాలను అనుసరించవలసిందే. శ్రవణ మననాలను కొనసాగించవలసిందే. కాబట్టి ఎన్నో బాహ్యమైన పాండిత్యాలన్నీ చదివి ఏదో గుర్తు పెట్టుకుని అక్కడ వరకు ఏదో చేసుకుంటే సరిపోతుంది. కానీ ఆత్మ విద్య మటుకు అనుభూతితో మాత్రమే. వాటన్నిటికీ అనుభూతులు ఏం లేవు, మళ్ళీ వేయటమే. నీ మెమరీ పవర్ ఉన్నంత వరకు గుర్తు పెట్టుకోవటమే, అంతే తప్ప అక్కడ చేసేది ఏమీ లేదు. అనుభూతితో పని లేదు అక్కడ, అనుభవం అక్కర్లేదు అక్కడ, ఏ బుద్ధి అక్కర్లేదు. ఒట్టిగా ఆ వల్ల వేసే బుద్ధి ఉంటే చాలు, అయిపోయింది. కానీ ఆత్మ విద్య మట్టుకు అనుభూతిలోకి తెచ్చుకోవాల్సిందే. అహం బ్రహ్మాస్మి అనే స్వస్థితిలో నిలవగలగాల్సిందే. ఇక్కడ వేరేది ఏమీ లేదు ఆప్షన్. ఇదే పరమావధి, పరమమైన అవధి అంటే ఎండ్ అదే. ఇంకా వేరే ఎండ్ ఏం లేదు దీన్ని. ఎప్పుడైతే నువ్వు స్థిరంగా ఉంటావో అదే బ్రహ్మం. ఇక బ్రహ్మానికి మించింది లేదు, ఆవలి ఇంకటి లేదు. ఈవల జీవుడు, ఆవలన్నది బ్రహ్మమే. ఇక ఆ బ్రహ్మానికి కావాలి ఇంకా లేదు. బుద్ధితో లక్ష్యార్థాన్ని చక్కగా సాధకులు గ్రహించవచ్చు. నిత్య జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టక శూన్యత్వాన్ని అంటే ఈ సుఖ దుఃఖాలనే అనుభవాన్ని, అప్పుడు ఈ బోధ యొక్క ప్రయోజనం ఏమిటి అనే ఆశ్చర్యంలో వాళ్ళు కొంత అబ్బా సరేలే తర్వాత చూద్దాంలే అని అనుకోవచ్చు ఇక్కడ అని అన్నాడు. ఏకత్వ అనుభవం అట్టి వారికి కేవలం బుద్ధిలో ఒక భాగంగా, బుద్ధికి భూషణంగా మిగిలిపోయి జీవితం నుండి దూరంగా స్వ అనుభవానికి అందకుండా ఉంటుంది. సరే రేపు చూద్దాంలే, ఇవాళ కుదరట్లేదు కదా, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అలా అనుకున్న వాళ్ళకి ఇంకా అసలు ఎలా దొరుకుతుంది? బుద్ధికి భూషణం అంటే వాచా వేదాంతంగా ఉండిపోతాం. చెప్పడానికే వాళ్ళకి ఆ జ్ఞానం లభించింది, చెప్పడానికి మాత్రమే. బుద్ధికి భూషణం అంటే అదే. కాబట్టి వాచా వేదాంతులుగా ఉండరాదు. దానివల్ల ఏం ప్రయోజనం అండి? ఏదో డబ్బు సంపాదించుకోవాలి అంటే వాచా వేదాంతుల్లాగా బోర్డు పెట్టుకోవచ్చు, సంబంధించిన పుస్తకాలు కొనుక్కుని ఏదో బట్టో ఏదో చేసో పుస్తకం చూసో చెప్పేయచ్చు. కానీ అది లక్ష్యార్థమా? కాదు. అలా కాకుండా అహం బ్రహ్మాస్మిగా ఉండాలి, స్వస్థితిలో ఉండాలి. కాబట్టి స్వ అనుభవం లేకుండా ఉండే వాళ్ళ కోసమే సాధన విధానాలు ఉన్నాయి. అవి నిర్దేశించారు శంకరులు అన్నారు. అంటే తప్పదు ఆచరించక. ఏ బుద్ధిని నేను సాక్షిగా చూడగలుగుతున్నానో ఆ బుద్ధికి గల పాండిత్యం కూడా దృశ్య సమానమే. అదే నేను కావడానికి వీలు లేదు. మహావాక్యం సూచించే లక్ష్యార్థాన్ని గ్రహించిన బుద్ధికి తాను కాని దానితో అంతవరకు పొరపాటుగా తాదాత్మ్యం చెందుతూ ఉండటాన్ని గుర్తించి ఆగిపోవాలి. బుద్ధి ఉన్నందుకు ప్రయోజనం సాఫల్యం. సంపూర్ణంగా గ్రహించాననుకుంటూ మననం చేస్తున్నంత కాలం ఆ బుద్ధి
సత్యాన్ని గ్రహించలేదనే స్థిరత్వాన్ని తెలుసుకోండి. మహావాక్యపు సూచనను సరిగ్గా సమగ్రంగా గ్రహించగలిగిన బుద్ధి మౌనంగా ఆనందంలో ఆనందంగా మునిగిపోతుంది. ఇంకా దానికి బయట ప్రపంచంతో ఎలాగ ఫ్యూచర్, అప్పుడైతే ఏంటి, ఇప్పుడైతే ఏంటి, అలా అయితే ఏంటి, వీళ్ళతో ఇలా ఉండాలి, వాళ్ళతో అలా ఉండాలి, అప్పుడు దాచుకోవాలి, ఇప్పుడు దాచుకోవాలి. దాచుకోవద్దని చెప్పటం కాదు ఇక్కడ అర్థము. నీ చేత అది కూడా అదే చేయిస్తుంది. నువ్వు అనుకుని చేయవలసిన ఆవశ్యకత లేదు. వాటి కోసం నువ్వు వెంపర్లాటమో కష్టపడటమో అవన్నీ అక్కర్లేదు. చాలా సహజంగా నీ చేత ఏదేది చేయించాలో అది చేయిస్తుంది. నువ్వు నిశ్చలంగా శాంతి సాక్షిగా ఉంటే. పిల్లలకి మీరు చూసి పెట్టట్లేదండి, వాడిని వదిలేసారా? వాడు ఆకలిస్తే ఏడుస్తూ తింటాడులేదు. లేదు. ఇప్పుడేదో పాశ్చాత్య దేశంలో ఏదో గంట గంటకి వాడు ఏడ్చిన ఇది అని ఏదో కొత్త రకం వచ్చాయి. అలా ఉంటే ఇంకా నువ్వు తల్లి ఏమవుతావు, తండ్రి ఏమవుతావు? గమనిస్తూ ఉంటారు పిల్లల్ని. కొంత వయసు వచ్చి వాళ్ళకి ఆ మెచ్యూరిటీ వచ్చే వరకు తల్లి తండ్రి ధర్మాలు మర్చిపోరాదు. అవతల వాడు ఆ పిల్లలు ఎలాగనుకున్నా సరే ఈ యొక్క ధర్మాన్ని వీడరాదు. ఎప్పుడైతే నీలో ఆ బుద్ధి నిశ్చలంగా ఉండదో బోధ యొక్క ప్రయోజనం శూన్యం. చాలా బాగుంది ఈ మాట. ఏది? బుద్ధికి భూషణంగా మిగిలిపోయింది అంటుంటారు కదా. వాడు అంతేలేండి, చెప్పేటందుకే నీతులు ఉన్నాయని ఉండా ఉంటుంది. వాడు చెప్తాడు కానీ ఆచరించాడండి వాడు. ఇలా రకరకాలు ఉన్నాయి మనకి బాహ్య ప్రపంచంలో. ఏం డోకా వెళ్ళలేదు వాడు. కాబట్టి బుద్ధిని సాక్షిగా చూడగలుగుతున్నాను. ఆ బుద్ధి గల పాండిత్యం కూడా దృశ్య సమానమే. కాబట్టి ఆ బుద్ధిని నేను కావడానికి వీల్లేదు. నువ్వు గ్రహించిన దాన్ని బట్టి కదా బుద్ధి ఏదో ఒకటి అంటుంది, మాట్లాడుతుంది, చూస్తుంది, ఏదో చేస్తుంది. నువ్వు గ్రహించిన దాన్ని బట్టి. పిల్లాడు ఒకటి గ్రహిస్తే నువ్వు ఒకటి గ్రహిస్తావు. వాడికి ఎలా తెలుస్తుందరే నీకు తెలియదు లేరా, నువ్వు అంటలేదు, దాని అర్థం ఇదిరే అని. అంటే మహావాక్యం సూచించే లక్ష్యార్థాన్ని గ్రహించిన బుద్ధికి తాను కాని దానితో అంతవరకు పొరపాటుగా తాదాత్మ్యం చెందుతూ ఉండటాన్ని గుర్తించి ఆగిపోవటమే బుద్ధి ఉన్నందుకు ప్రయోజనం. ఆ బుద్ధి అందుకు ఉపయోగపడాలి, సత్యాన్ని గ్రహించడానికి ఉపయోగపడాలి, కానీ వేరే వాటికి ఎందుకండి? బాహ్య ప్రపంచంలో అనరా మీరు బుద్ధి లేదు వాడికి, ఎరా నీ బుద్ధి ఏమైందని అడగరు. పక్కవాడు ఏదో చేశాడంటే మరి నీ బుద్ధి ఏమైందిరా అనలేదా మీరు? అనలేదా? రెడీగా ఉంటారు. బుద్ధిని ప్రసన్నంగా ఉంచుతూ బుద్ధితో శాంతంగా సహకరించే విధానంలో మీ యొక్క మనశ్శరీరాలని మార్చుకోవాలి అని చెప్పారు. ఇవన్నీ శంకరులు నిర్దేశించి నియమించే విధానాలు. బుద్ధిని ప్రసన్నంగా ఉంచుతూ బుద్ధితో శాంతంగా సహకరించే విధానంతో మీ శరీరాలు మలచబడాలి. ఈ అర్హతను సాధించడమే సమగ్ర వ్యక్తిత్వాన్ని సాధించటం. దీనికి అనువైన ఆచరించవలసిన నియమాలన్నిటినీ వివేక చూడమణిలో ఆయన ఆల్రెడీ చెప్పారట. వివేక చూడమని చూద్దాం అక్కడ ముందు తర్వాత. ఈ విధమైన అర్హతను సంసిద్ధతను సంపాదించిన ఫలితంగా వికసించిన సమగ్ర వ్యక్తిత్వం మాత్రమే వ్యక్తిత్వ బంధాల భ్రాంతి నుండి విడివడి బ్రహ్మత్వాన్ని అనుభూతం చేసుకోగలుగుతుంది. అర్హతను సంసిద్ధతను. అర్హత అంటే వాడి బుద్ధి ఇంకా నేను ఈ బాహ్యంలో తిరగను అన్న అర్హత. సంసిద్ధత, నేను బ్రహ్మము అనే సంసిద్ధత సంపాదిస్తే అప్పుడు ఆ వికసించిన సమగ్ర వ్యక్తిత్వం మాత్రమే వ్యక్తిత్వ బంధాల భ్రాంతి నుండి విడిపడి బ్రహ్మత్వాన్ని అనుభూతం చేస్తుంది. అప్పుడే వాడికి అహం బ్రహ్మాస్మి అనుభవంలోకి వస్తుంది. ఆ పరమానందాన్ని పొందగలుగుతాడు. ఆనందంలో ఆనందంగా అంటే ఆ బ్రహ్మానందము, ఆ ఆనందాన్ని పొందుతాడు. బుద్ధితో సత్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రత్యక్ష అనుభవానికి మధ్యలో మనోబుద్ధుల పరంగా ఎన్నో ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. ఎంతో నిజాయితీతో దీక్షతో తెలివిగా వేదాంత వాక్యాలను తరిచి మననం చేస్తున్న కొద్ది అసందర్భమేమో అనిపించే వాక్యాలు కనిపిస్తాయి. సందేహాలు ఇక్కడ వస్తూ ఉంటాయి అన్నారు. ఇది మీ పట్ల ఎప్పుడు నిజం కాలేదు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక మాటనో వాక్యాన్నో పట్టుకొని అంతకుముందు చదివిన పరస్పర విరుద్ధంగా కనిపించే వాక్యం దగ్గర బుద్ధి గట్టిగా పట్టుకొని ఉండిపోయి సందేహ నివారణార్థం
ఆలోచన వలయంలో చిక్కుకుంటూ ఉంటుంది అన్నారు. ఇవన్నీ జరగలేదు ఎప్పుడు. జరిగితే మీరు చదివే ఈ యొక్క శంకరుల అద్వైత శ్లోకాల్లో మీరు ఆ తెలుగు అర్థాలే చదువుతున్నారు. ఎక్కడో ఒక చోట ఆగిపోయారు వాటి గురించి. కానీ కేవలం అర్థం అవుతోంది అనుకుంటే చదివేస్తున్నారు తప్ప బాహ్యార్థాన్ని గ్రహిస్తున్నారు తప్ప నిగూఢమైన అర్థాన్ని గ్రహిస్తున్నారు. అందువల్ల సందేహమే రాలేదు. బాహ్యార్థం ఏంది, నువ్వు నేను ఉన్నాము, అయిపోయింది. తత్వమసి మహావాక్యం నాకు తెలిసిపోయింది. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మాన్ని, ఇంకేముందండి ఇందులో, సింపుల్, అది తెలిసిపోయింది. ఇలా మహావాక్యాలన్నీ మనం ఈ బాహ్యమైన అర్థంతో సరిపూర్తి చేసుకుని జీవుడిలాగా ఉండిపోతున్నారు. అందువల్ల ఎన్నో రాశారు ఆయన. అలా వివరంగానే రాశారు ఆయన. అంత వివరంగా ఉన్నాయి కాబట్టి మాకు సందేహం లేదు అని మీరు అనవచ్చు. సంశయాల వలయంలో సతమతమవుతూనే ఉంటుంది. సంశయాలను, సమస్యలను చూస్తూ పరిష్కారాలను అన్వేషిస్తూ పరుగులు తీయటమే బుద్ధి యొక్క నైజం అన్నారు. ఏ స్థాయిలోనైనా ఈ నైజ గుణంలో బుద్ధి ఉన్నంతసేపు ఆ బుద్ధికి సత్యం అర్థం కాలేదని ఒప్పుకోవాలి. సత్యాన్ని గ్రహించడమే తన నైజ గుణాన్ని విడనాడి ప్రసన్నంగా నిలిచిపోవడం. విషయ భోగానురక్తి కలిగి ఉండటం మనస్సుకు అత్యంత సహజం. ఈ సహజ గుణం మనస్సులో ఎక్కడో దాగి ఉన్నంత కాలం దృగ్గోచరమయ్యే విషయాలు నిజంగా ఉన్నాయనుకుని వాని ఆకర్షణ, వాని వికర్షణలకు లోనవుతుంది. అంతేకాక అది కాబట్టి ఇక్కడ అర్థము ఆ బుద్ధిని స్థిరంగా స్థిర బుద్ధి ఉన్నది బ్రహ్మమే అన్న స్థిర నిశ్చయం కలిగే వరకు ఈ బుద్ధి బాహ్య ప్రపంచంలో వెంపర్లాడుతూనే ఉంటుంది. ఇది కాకపోతే అది, అదంటే ఇదంటుంది, ఇంకోటి ఏదో అంటూనే ఉంటుంది. ఆ బుద్ధిని మీ నియంత్రణలో ఉంచుకోవాలి. నియంత్రణలో ఉన్నప్పుడే, నియంత్రణలో ఉన్నప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క ఆత్మబోధ వల్ల ప్రయోజనం. అంటే మీకు, అంటే మామూలుగా ఎవరు బుద్ధి లేదని ఒప్పుకోరు కదా. ఆ బుద్ధి వల్ల ప్రయోజనం అంటే ఇది ఒకటే. ఇంకా వేరే ప్రయోజనాలు ఏం లేవు. భాషల్లో ప్రయోజనాలన్నీ నశించేవే. ఏది కూడా మీకు అఖండమైన అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది అనడానికి ఎక్కడ ఏ మాత్రం కూడా ఆధారాలు లేవు. మీకే అర్థం కాదు మీది నీ నశించే ఆనందాలు. కాబట్టి జాగరూకతతో ఈ యొక్క ఆత్మబోధని అర్థం చేసుకోండి, అవగాహన చేసుకుని అనుభూతి పొందండి. శుభం.